అమరావతి ఇప్పుడు చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్లో. అన్ని సిటీస్ ఒక ఎత్తు అయితే అమరావతి రియల్ ఎస్టేట్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు. బికాజ్ అక్కడ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయంటే స్పైక్ అవుతూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రైజెస్ స్పైక్ అవుతాయి. దెన్ ఒక 6 months 1 year హోల్డ్ అవుతుంది, మళ్ళీ ఒకసారి స్పైక్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది చూసుకోవాలి. బేసిక్ థింగ్ ఇది. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ అండి. 50,000 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్లస్ రీసెంట్ టైమ్స్లో న్యూస్ వస్తూ ఉంది, నోటిఫై చేయబోతున్నారు అమరావతిని సెంట్రల్ గవర్నమెంట్. సో క్యాపిటల్ వోంట్ చేంజ్, దిస్ ఈజ్ ఫర్ ఎవర్ క్యాపిటల్ అమరావతి. ఒక ఓల్డ్ క్లాస్ క్యాపిటల్. ఓల్డ్లో ఉన్న మోడర్న్ ప్రాక్టీసెస్ అన్నీ ఇండల్జ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ అమరావతికి ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటంటే ఇట్స్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ సిటీకి కూడా 100% గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఫస్ట్ టైం ఇండియాలో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. మీకు ఒకటి చెప్తాను ప్రశాంత్ గారు, జాన్ ఎఫ్ కెనడీ ఏమన్నారంటే, అమెరికన్ ప్రెసిడెంట్, రోడ్స్ మేక్ అమెరికా అన్నారు. అమెరికా ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే బికాజ్ ఆఫ్ రోడ్స్. అలాంటి వరల్డ్లో బెస్ట్ రోడ్ నెట్వర్క్ అమరావతికి రాబోతుంది. సో అమెరికా వర్సెస్ అమరావతి లాగా మారిపోతుంది అని అనను కానీ, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్